నా కూతురు చనిపోయిందని అబద్ధం చెప్పించిన మనిషి గురించి. ఇంతకాలం నా బిడ్డ గురించి నిజాలు బయట పడకుండా దాచిపెట్టిన మనిషి గురించి. నా ఆలోచన ప్రస్తుతం ఆ అజ్ఞాత వ్యక్తి గురించి మాత్రమే. ముందు ఆ మనిషి బయటకొస్తే అన్ని లెక్కలు తేలిపోతాయి. ఎందుకా కంగారు? నాకెందుకు కంగారు? నుదుటికి ఆ చెమటలెందుకు? చెమట ఏది? ఇదా నార్మల్ గానే వస్తుంది. ఓ, నార్మల్గా ఎందుకు వస్తుంది? మనసులో భయం ఉంటే వస్తుంది, గతంలో చేసిన తప్పు ఉంటే వస్తుంది. కష్టపడి పని చేసేటప్పుడు వచ్చేది చెమట, ఎండ తగిలితే వచ్చేది చెమట. ఇది చెమట కాదు, ఓ రహస్యం బయటికి పంపుతున్న వణుకు. ఆపుతావా నీ మాటల గారడి? మౌనంగా ఉన్నాను కదా అని చెప్పి నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నా. నేను నర్సు గురించి బయలుదేరినప్పుడు నీ మొహంలో ఆందోళన కనిపించింది. నర్సు ఇంటి నుంచి తిరిగొచ్చిన తర్వాత నీలో ఆందోళన కనిపించింది. నీలోని కంగారు నాలో చాలా అనుమానాలకు దారినిస్తుంది. ఇదే ఈ మాటల గారడీనే వద్దన్నాను. నా కూతురు నా నుంచి దూరం కావడంలో నీ హస్తం, నీ కుట్ర, నీ ప్రమేయం ఉందని తెలిసిందంటే సముద్రమై నిన్ను ముంచేస్తాను. ప్రళయమై నీ మీద విరుచుకు పడతాను. అంత తేలిగ్గా వదలను. నీ కూతురు మిస్ కావడం వెనకాల నా హస్తం లేదు. ఆ సంఘటనతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. అలా అని తప్పు చేసిన వాళ్ళని పట్టించడానికి ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది. ఏదో ఒక చోట దొరుకుతుంది. అప్పుడుంటుంది